హాయ్ అండి. ఈ రోజు నేను మీ ముంగడికి రివ్యూ ఇవ్వడానికి తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ వచ్చేసి ఆమని అనేసి లవ్ ఫెయిల్యూర్ ఫోక్ సాంగ్ మీ ముంగడికి తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన వైష్ణవి సోని గారు అండ్ జయ్యారపు సందీప్ గారు అండ్ పోతురాజు శ్రీకాంత్ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉందనేసి అంటే గనక ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ ఫెయిల్యూర్ ఫోక్ సాంగ్ అనేసి చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. అలా యాక్టర్స్ పరంగా వాళ్ళ క్యారెక్టర్స్ కు వాళ్ళందరూ న్యాయం చేశారని చెప్పొచ్చు. లిరిక్స్ పరంగా మనని ఏడిపించేశారు అనేసి కూడా చెప్పొచ్చు అన్నట్టుగా. అంత బాగున్నాయి అన్నట్టుగా లిరిక్స్ కూడా. అయితే ఈ సాంగ్ లో మ్యూజిక్ కూడా కీ రోల్ వ్యవహరిస్తుంది అనేసి మనకు ఈ సాంగ్ చూసిన వారు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటి అంటే గనక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరికి తోడుగా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉండడం జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళకు సపోర్ట్ గా. అయితే వీళ్ళిద్దరికి మధ్యలో ఏమైతుందో తెలియదు కానీ అమ్మాయి వేరే పెళ్లి చూపుల కోసము రెడీ అవ్వడం జరుగుతుంది. తిన పైన ప్రేమ ఉంటుంది కానీ చాలా వరకు చంపుకొని అమ్మాయి పెళ్లి చూపులకు రెడీ కావడం జరుగుతుంది అన్నట్టు. అసలు ఏం జరిగింది అనేసి ఎవరికి తెలియకుండానే అమ్మాయి అబ్బాయి పైన కోపంతోనా లేకుంటే ఏదైనా అయితే అమ్మాయి పెళ్లి చూపులకు రెడీ అవ్వడం జరుగుతుంది. అబ్బాయి ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత తనలో తాను చాలా కుమిలిపోవడం జరుగుతుంది. తన ఫ్రెండ్ అయినటువంటి శ్రీకాంత్ గారు తనని సర్ది చెప్తూ తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. అయితే ఈ సాంగ్ లో ఇంకొక ట్విస్ట్ ఏంటిదంటే గనక అయితే అమ్మాయికి అబ్బాయి లవ్ కు మధ్యలో పెద్ద విలన్ ఎవరనేసి అంటే వీరిద్దరితో పాటు ఉంటున్నట్టు నటించినటువంటి శ్రీకాంత్ గారు విలన్ గా చాలా ఎక్సలెంట్ గా క్యారెక్టర్ చేయడం జరిగిందండి. విలన్ క్యారెక్టర్ తనకు అంట పట్టింది అనేసి కూడా మనము చూసిన తర్వాత చెప్పుకోవచ్చు. అయితే ఈ సాంగ్ లో వచ్చేసి అదే ఓవరాల్ గా ఈ సాంగ్ అయితే చాలా ఎమోషనల్ అండ్ లవ్ ఫెయిల్యూర్ ఫోక్ సాంగ్ అనేసి మనకు చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ సాంగ్ లో లిరిక్స్ అండ్ డైరెక్షన్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే గనక మన పోతురాజ్ శ్రీకాంత్ గారు తన అద్భుతమైన సెంటిమెంట్ కి తగ్గట్టుగా లిరిక్స్ రాయడం జరిగిందండి. ఇక మ్యూజిక్ విషయానికి వచ్చినట్టు అయితే గనక మన ఇంద్రజిత్ గారు ఈ సాంగ్ కు మ్యూజిక్ అద్భుతంగా అందించారు. అలాగే ఈ సాంగ్ పాడిన వారు ఎవరనేసి అంటే గనక సింగర్ రాము గారు ఈ సాంగ్ ను తనదైన శైలిలో ఈ సాంగ్ ను పాడారనేసి చెప్పొచ్చు. అదే విధంగా చాలా మంచి ఆదరణ వచ్చిందనేసి మనం చెప్పుకోవచ్చు అన్న. ఇంత ఈ సాంగ్ లో వీరితో పాటుగా ఒక ఆవు కూడా నటించడం జరిగిందండి. ఆ ఆవును కూడా చాలా న్యాచురల్ గా చూపించడం జరిగింది. చెప్పాలంటే ఆ ఆవు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అందంగా చూపించారు అన్నట్టు. తనతో కూడా ఈ విధంగా యాక్ట్ చేయించడం అనేసి అది అందరితోనూ సాధ్యం కాదు, కానీ చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అంతే అందంగా ఈ వీడియో కూడా వచ్చింది అనేసి చెప్పొచ్చు. ఈ సాంగ్ చాలా బాగుందండి. మీ అందరికి నచ్చుతుంది. మీరు చూస్తే గనక తప్పకుండా మీ అందరికి హార్ట్ టచింగ్ సాంగ్ అవుతుంది అనేసి నేను మేము కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ సాంగ్ ను మీరు అందరు తప్పక చూడండి, తప్పకుండా ఆదరిస్తారనేసి మీ ముందరికి తీసుకొచ్చాను. ప్లీజ్ వాచ్ దిస్ సాంగ్ ప్లీజ్. అలాగే నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు కొద్దిగా మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది అనేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ గా అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.